హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన ఓలపు శారదా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున గ్రామంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు, గ్రామ సర్పంచ్ శారదా రమేష్, ఉప సర్పంచ్ బొడ్డు స్వరూపలతో పాటు వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వాడవాడల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ, వేంపల్లి గ్రామ సర్పంచ్గా ఆశీర్వదించి గెలిపించిన ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా సర్పంచ్ శారదా రమేష్లు పాలన సాగించాలని కోరారు. వేంపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి పాటుపడి అన్ని వర్గాల విశ్వాసం పొందాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామ సర్పంచ్ శారదా రమేష్ మాట్లాడుతూ, తన గెలుపు వేంపల్లి గ్రామ ప్రజల విజయమని, తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల ఆకాంక్ష మేరకు ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే దివాకర్రావు సహాయ సహకారాలు, సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ప్రకటించారు. తారీఖున జరిగిన ఎన్నికల్లో గ్రామ పెద్దలందరి సహకారంతో ప్రతి ఒక్కరు ఒక నమ్మకం, విశ్వాసంతో శారదా రమేష్ గారిని మరి సర్పంచ్గా గెలవడానికి ఓటేసిన ఓటర్ మహాశయులకు, వారి కోసం నిరంతరం కష్టపడ్డ మరి ఇక్కడ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉప సర్పంచ్గా స్వరూప గారిని కూడా మరి వారిని కూడా ఉప సర్పంచ్గా చేయడం, మిగతా వార్డు మెంబర్లు కూడా దాదాపు 6 మంది వార్డు మెంబర్లు కూడా మరి గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో వేంపల్లి గ్రామ ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక మనం చేసేదల్లా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అయితే ఇందాక మరి సర్పంచ్ గారు మాట్లాడినట్టుగా అందరి సహకారంతో నేను గెలవడం జరిగింది. అందరి సహకారమే నా విజయం, నా ఒక్కరి విజయం కాదన్న మాట చాలా చక్కగా మాట్లాడింది అమ్మాయి. ఈ సందర్భంలో వారిని అభినందిస్తూ వేంపల్లి గ్రామం మరి చాలా సందర్భం చెప్పడం జరిగింది. అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిటీల కోసం కొంత అప్పుడు డబ్బు పెట్టడం జరిగింది. అవసరమైతే మరికొంత డబ్బు కూడా పెట్టడం జరుగుతుంది. పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం దిశగా రోడ్ డ్యామ్ ఉంది, దాన్ని కొంచెం ఎత్తు చేసే కార్యక్రమం. అదే కాకుండా ఎస్సీ కాలనీ ప్లాట్ల విషయంలో మీరు అందరూ వెంకటేశ్వర గారు మాట్లాడినట్టుగా అందరూ సహకరించండి. అందరూ సహకరిస్తే అందులో రోడ్లు చేసి అందరికీ లేని వాళ్ళకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. సబ్స్టేషన్ కూడా మీకు రావడం జరిగింది. ఇంకా గోదావరి రోడ్డు కూడా మీరు అడుగుతున్నారు, అది కూడా చేసే దిశగా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. సత్యనారాయణ
సారం సత్యనారాయణ సహకారంతో భూమి సారం సత్యనారాయణ గారు మనకు గోదావరి రోడ్డుకు భూమి ఇస్తున్నారు. తప్పనిసరిగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడ రోడ్డు పెట్టే కార్యక్రమం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వేంపల్లి గ్రామం నాకు మొదటి నుంచి చాలా దగ్గర గ్రామం. ఎందుకంటే పక్కనే మా గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ పేరుపైన చాలా ముఖ్య నాయకులు ఉన్నారు అనుకోండి. ఇక్కడ వెంకటేశ్వరరావు ఉన్నారు, సంజీవ్ ఉన్నారు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, గతంలో ఉప సర్పంచులు మీరంతా అంటే పేర్లు చెప్తే చాలా మంది ఉన్నారు. అందరు కలిసిమెలిసి మీరందరూ మరి పనిచేస్తే తప్పనిసరిగా అన్ని గ్రామాల అభివృద్ధి చేస్తాం. ఇంకా పక్క గ్రామం కాబట్టి కాస్త ఇంకా ఎక్కువ నిధులు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా నా ప్రయత్నం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి సందర్భంలో ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా మనకు రాలివాగు ప్రాజెక్టు కూడా నీరు రావడం, మొదటి పంట రెండో పంట కూడా పండుతుంది. ఇంకా అవసరమైతే దానికైనా అవసరమైతే దానికి కూడా పనిచేసే కార్యక్రమం ఉంటుంది. మరి సందర్భంలో ఇక్కడ మన వేంపల్లి ఒక రకంగా చాలా ఇక్కడ డెవలప్ ఉన్న గ్రామం, ఒక రకంగా భూములకు చాలా విలువ వస్తున్న సందర్భాలు మరి ఏ రకంగా డబ్బులు వస్తాయో ఆ రకంగా మిగిలిపోయిన రోడ్లు బ్రహ్మాండంగా ఏ ప్రాంతమైనా మంచి సిమెంట్ రోడ్డు చేసే దిశగా మరి ఉండాలని చెప్తూ మరి సందర్భంలో శారద గారు అదేవిధంగా రమేష్ గారు స్వరూప్ గారు ఇద్దరు నాకు ఒక బిడ్డలు లాంటి వాళ్ళు. ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు వచ్చినా ఒక బిడ్డలుగా నేను ఏ రకంగా పనిచేస్తానో ఆ ఇద్దరు బిడ్డలకు మీరు సహకరించే వీళ్ళందరూ కూడా అన్ని విధాలా నేను అభివృద్ధి చేస్తున్న మాట చెప్తూ నేను ఈ సందర్భంలో కోరేదల్లా మరి వీరు మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రజలు ఓటేశారు. ఓటైన సందర్భంలో ఏ రకంగా ఓటేశారో మళ్ళీ 5 ఏళ్ళలో కూడా అదే రకంగా మన మీద ఏమాత్రం కూడా వేరే వ్యతిరేకత లేదు. అంటే వ్యతిరేకత అంటే చాలా మంది చాలా పనులు అడుగుతారు, ఉద్యోగాలు అడుగుతారు. ఉద్యోగాలు అయితే వాళ్ళు కష్టం ఉంటుంది. అభివృద్ధి విషయాలు మటుకు కష్టంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి సహకారంగానే ఉంటాను. మరి సందర్భంలో ఈనాటి కార్యక్రమం పెద్ద ఎత్తున ర్యాలీ తీసే సందర్భంలో పేరున వేంపల్లి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులందరికీ మీరు కూడా అందరినీ కలుపుకోండి, అందరూ మన వైపు తిప్పుకోండి. ఇంకా మన వైపు ఎక్కువ మంది ఉంటే ఇంకా మనం పనిచేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీకి ప్రజలు తరలి రావడం చాలా సంతోషంగా ఉన్నది. వేంపల్లి ప్రజలు ఓలప్ శారద మీద మన ఉన్న ప్రేమతో అందరూ ఓట్లేసి గెలిపించినందుకు వార్డు మెంబర్స్ కానీ అందరికీ ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి తెలియపరిచేది ఏంటంటే గ్రామంలో ఎలక్షన్ల వరకే మనం పోటీతత్వం ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో అందరు కలిసిమెలిసి సక్రమంగా ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలకు అందరూ కట్టుబడి ఉండాలి. మనకు గ్రామ పంచాయతీ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి. తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు రోడ్స్ కానీ అవి కానీ ప్లాట్ల విషయం కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎస్సీ కాలనీ ప్లాట్లు ఇప్పగలరు. తర్వాత ఏంటిదంటే సమస్య ప్లాట్లలో కొంతమంది బాగా ఆక్రమించుకున్నారు. మీరు కూడా ఎస్సీ కాలనీ ప్రజలు కూడా ముందుకొచ్చి పేదలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. అందరు ఆక్రమించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా మేము తీసేస్తామని వస్తే సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. దయచేసి ఎస్సీ కాలనీ ప్రజలకు తెలియపరిచి కొంతమంది పేదవాళ్ళుగానే ఉన్నారు, ప్లాట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎప్పటిస్తుందో ప్లాట్లు అంటున్నారు కానీ కొంతమంది ఆక్రమించుకొని గుడిసెలు వేసుకుంటున్నారు. అది తప్పు పద్ధతి. అందరు కలిసి అందరికీ లాభం జరగాలంటే అందరూ సహకరించాలి. సారు ఎంఆర్ఓ గారికి చెప్తారు, తొందరని సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మీరు సహకారం చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అందరికీ నమస్కారం. నాకు ఓటు వేసి గెలిపించిన వేంపల్లి ప్రజలకు అందరికీ నమస్కారములు. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మన శ్రీయుత గౌరవనీయులైన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారి సహకారంతో ప్రతి ఒక్కటి మీకు అందరికీ అందేలా చేస్తానని మాట ఇస్తున్నాను. ఇది నా ఒక్కదాని విజయం కాదు. నా వెంబడి ఉండి మీరందరూ నన్ను ఎంతో ముందుకు నడిపించి ప్రతి ఒక్కరి విజయం. ఇది ప్రజా విజయం. నా గెలుపు కారణమైన ప్రతి ఒక్కరి విజయం. మన ఎమ్మెల్యే దివాకర్ రావు గారి సహకారంతో మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిదాన్ని నిజం చేస్తానని హామీ ఇస్తున్నారు. శారద గారిని మా వేంపల్లి ప్రజలు సర్పంచ్ తనను వాడి మమ్మల్ని గెలిపడం జరిగింది. తప్పకుండా మా వార్డు మెంబర్గా నేను, నా తోటి వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్ద వెంకటేశ్వరరావు గారు మన ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ పెద్దల్ని ఎమ్మెల్యే సభ దగ్గర తీసుకుపోయి వేంపల్లిలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరిస్తామని, దానికి అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని ఈ ప్రజల మధ్య నేను తెలియజేస్తా ఉన్నాను.